ఈరోజు ఒక ముఖ్యమైన వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ఓవైసీ ఏమంటుందంటే దేశానికి యువ ప్రధాని కావాలి. ఓవైసీ వ్యాఖ్యలపై బగ్గుమన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్. ఎందుకన్నారో ఒకసారి చూద్దాం. ఓవైసీ వయసు ఈరోజు 57 సంవత్సరాలు. వీళ్ళ తమ్ముని వయసు 56 సంవత్సరాలు. ఎంఐఎంకి సంబంధించిన యంగెస్ట్ ఎమ్మెల్యే వయసు 43 సంవత్సరాలు. నాంపల్లికి సంబంధించిన మహమ్మద్ మజీద్ హుస్సేన్ అనే వ్యక్తి 43 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే అయిండు. ఈరోజు ఓవైసీ ఏమంటుండు, ఈ దేశానికి ప్రధానమంత్రి 35 ఏళ్ళ యువకుడు కావాలి అంటుండు. అంటే ఎంఐఎం మాటలు చెప్తే తప్పితే దాన్ని అనుసరించదని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అయినా విద్యార్థులైనా ఢిల్లీలో నిరసనలు తెలిపి వీళ్లకు సాధ్యం కానిది యువకులు చేసి చూపించరు కాబట్టి యువకులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనే కుట్ర ఈరోజు ఓవైసీ చేస్తుండు. మరి నువ్వెందుకు ఓల్డ్ సిటీలో యువకుల్ని ప్రోత్సహించవు? ఓల్డ్ సిటీల యువకులను ఎమ్మెల్యేలని చేయవు, కార్పొరేటర్లను చేయవు. ఎందుకు ఎప్పుడు 56, 60, 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసుకుంటా మీ వెల్త్ని పెంచుకుంటా ముస్లిం యువకులను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? వాళ్ళకు రాజకీయ అవకాశాలు ఎందుకు కల్పించట్లేవు? ఈరోజు ప్రతి యువకుడు ఆలోచించాలి, ఓవైసీ లాంటి వ్యక్తులను ప్రశ్నించాలి. సరే, ఓవైసీ ఏమంటున్నా ఒకసారి ఇందాం. 2029లో యువకుడే ప్రధాని కావాలన్న అసాదుద్దీన్ ఓవైసీ వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలే ప్రధానిని ఎన్నుకుంటారని పార్టీల స్పష్టీకరణ. ఓవైసీవి ముస్లిం బుజ్జగింపు రాజకీయాలని బీజేపీ విమర్శ. భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చన్న కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఒక దార్శనిక నాయకుడు అని పేర్కొన్న కాంగ్రెస్ ఎంపీ. సో దార్శనికుడు కాదో విశ్లేషించుకుందాం ఒకసారి. సో 2029లో యువకుడు ప్రధాని కావాలని అంటుండు. ఇంతకుముందు ఇట్టిన ఒకసారి బుర్కా వేసుకున్న ముస్లిం మహిళ ఈ దేశ ప్రధాని కావాలని ఓవైసీ అన్నాడు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. ఏజ్ క్రైటీరియా 25 సంవత్సరాలు నిండి ఉండాలి, భారత పౌరుడై ఉండాలి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. ఆ ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. అయితే బుర్కా వేసుకున్న మహిళే ప్రధానమంత్రి కావాలని ఎందుకు అన్నాడు? అంటే ప్రధానమంత్రి అయినాక కూడా ఒక ముస్లిం మహిళ బుర్కా వేసుకోవాలి, ముఖం తెలవకూడదు, ఆమె ముఖం ప్రపంచానికి తెలవకూడదు. చూడండి పురుషాధిక్యం ఏ స్థాయిలో ఉందో ఓవైసీ మనసులో. ఇట్లాంటి నీచమైన ఆలోచన విధానంతో ఇలాంటి వ్యక్తులు ఎట్లా రాజ్యాధికారాన్ని చేపడుతుర్రు, ఎట్లా ఎంపీలు అవుతుర్రు, ఎట్లా ఎమ్మెల్యేలు అవుతుర్రు, ఒకసారి మనం అందరం ఆలోచించాలి. దేశానికి యువ ప్రధాని కావాలంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ప్రధానిని వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ఎన్నుకుంటారని, ఈ విషయాన్ని ఓవైసీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు ఓవైసీకి రాజ్యాంగం తెలవదని కాదు, కానీ ఈరోజు ఓవైసీ యువకులు ప్రధానమంత్రి కావాలని ఎందుకు అంటున్నారంటే, ఢిల్లీ జంతర్ మంతర్లా విద్యార్థులు నీటి సమస్య పైన, నీటి పేపర్ లీకేజీ మీద కొట్లాడి విజయం సాధించరు కాబట్టి ఈరోజు వాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలి. యువకులని ఏదో ప్రేజ్ చేస్తే వాళ్ళు ఆయన మాట వింటారు. కొన్ని వేరే రాష్ట్రాలలో కూడా ఎమ్మెల్యేలను, ఎంపీలని, ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపిస్తారని ఒక ఆలోచనతోటి, ఒక ఆశతోటి ఈరోజు ఓవైసీ మాట్లాడుతున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శనివారం ఒక బహిరంగ సభలో ఓవైసీ మాట్లాడుతూ భారత జనాభాలో 65% మంది 35 ఏళ్ల లోపు వారే, 50% మంది 25 ఏళ్ల లోపు యువతే. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున యువతకి టికెట్లు కేటాయిస్తాం. 2029 ఎన్నికల నాటికి 80 ఏళ్ల వృద్ధుడు కాకుండా 40 లేదా 45 ఏళ్ల యువకుడు దేశానికి ప్రధాని కావాలన్నదే ఎంఐఎం ప్రయత్నం అని అంటుండు. 80 ఏళ్ల వృద్ధుడు అంటే ఆ టైంకి నరేంద్ర మోదీకి 80 ఏళ్ళు వస్తాయి. 40-45 ఏళ్ల వయసు అని అంటే మరి ఈయన ఎవరిని ప్రైమ్ మినిస్టర్ని చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఈయనకెట్టైనా అప్పటికి 60 ఏళ్ళు వస్తాయి, వీళ్ళ తమ్మునికి 59 ఏళ్ళు వస్తాయి. మరి ఇంక ఎట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి, మరి ఉమర్ ఖలీద్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ని చేద్దాం అనుకుంటున్నాం, మరి మనకు తెలియదు. ఇక ఒకసారి చూడండి. ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడి వయసు 80 ఏళ్లు దాటినా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. వయసు గురించి ఓవైసీ ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదు. కేవలం ముస్లింల పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేయడమే ఆయన పని అని నిన్న చెప్పారన్నమాట. సరే, అట్లనన్న ముస్లిం యువకులకు అవకాశాలు కల్పించిన అంటే ఎక్కడ అవకాశాలు కల్పించాడు? రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఈ దేశంలో పుట్టిన ఏ యువకుడైనా దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. ఏజ్ క్రైటీరియా 25 సంవత్సరాలు, అలాగే ఇండియన్ అయి ఉండాలి, నెక్స్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. సో ఈ ఉన్నప్పుడు ఎవరైనా కావచ్చు. ఆల్రెడీ ఏజ్ లిమిటేషన్ 25 ఇయర్సే ఉంది. 25 ఏళ్ళకు కూడా ప్రధానమంత్రి కావచ్చు. ఆ శక్తి సామర్థ్యాల మీద డిపెండ్ అయి ఉంటుందని ఆ మినిమం పరిజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడింటాడు? సో ఇక్కడ చూడండి, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. మరో బీజేపీ నేత ఆర్పీ సింగ్ మాట్లాడుతూ ఓవైసీ యువత భుజాలపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇక్కడ చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే ఓవైసీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో యువకులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. సో యువకులని రాజకీయంగా వాడుకుంటాడు తప్పితే యువకులకు ఎప్పుడు అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం చెయ్యడు, రాజకీయ అవకాశాలు ఇయ్యడు అనేది మనకు చరిత్ర చెప్తుంది. కాంగ్రెస్ నేత రాకేష్ సిన్హా స్పందిస్తూ భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ 80 ఏళ్ల వృద్ధులైనా యువకులైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, గెలిచిన పార్టీ తమ నాయకుడిని ఎన్నుకుంటుంది, అంతిమంగా ప్రధాని ఎవరో నిర్ణయించేది దేశ ప్రజలే కానీ రాజకీయ పార్టీలు కావు అని కాంగ్రెస్కు సంబంధించిన లీడర్ చెప్తున్నాడు అన్నమాట. కాంగ్రెస్ ఎంపీ సుఖ్దేవ్ భగత్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక దార్శనిక నాయకుడని, దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అవును, దార్శనిక నాయకుడు కాబట్టే 2014లో 44 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఈరోజు 56 సంవత్సరాలు వచ్చినాయి. ఓసారి ఎంపీగానే ఓడిపోయిండు. ఇప్పటి వరకు ప్రధాని కావాలన్న కళ నెరవేరలేదు. ఇంకో 10-15 సంవత్సరాల పాటు కూడా నెరవేరేటట్టు కనబడట్లేదు. ఎంత ప్రయత్నించినా రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి కాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉద్యోగం లేని వ్యక్తి. సో ఆయన దార్శనికుడు అని ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు పొగిడే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పే హక్కు ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.